ప్రతి ఊరికి బస్సుతో విడదీయలేని బంధం ఉంటుంది. అదే ఫస్ట్ బస్ అయితే మరింత అనుబంధం ఉంటుంది. అదే మన రాష్ట్రానికి వచ్చిన ఫస్ట్ బస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులకు బాటలు వేసుకుంటూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? తొలితరం బస్సులో ఉండే సౌకర్యాలు, నాటి సిబ్బంది అనుభవాలు, అందరి ప్రయాణాలకు కేంద్రమైన ఆర్టీసీ ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీ మొదటి తరం బస్సు అల్బియన్ బస్సు ఇక్కడే ఉంది. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ యుగేందర్ సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ బస్సును అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు, తీసుకొచ్చేందుకు ఎన్ని రోజులు పట్టింది, ఆ డీటెయిల్స్ చెప్పండి. ఈ బస్సు అల్బియాన్ కంపెనీ గ్లాస్గో యునైటెడ్ కింగ్డమ్ లో తయారైంది. ఆ కాలంలో మన దగ్గర బస్ బాడీ బిల్డింగ్ లేదు, ఇంజన్ తయారీ లేదు. కాబట్టి ఈ బస్సు లండన్ నుంచి షిప్ లో ఫుల్లీ బిల్ట్ బస్ గా తీసుకురావడం జరిగింది. ఈ ఫుల్లీ బిల్ట్ బస్సు ఫస్ట్ ముంబై ఎయిర్పోర్ట్, అంటే ఆ కాలంలో బొంబాయి అనేది బొంబాయి సీపోర్ట్ కు వచ్చింది. బొంబాయి సీపోర్ట్ కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి సుశిక్షితులైన డ్రైవర్లు అపురూపంగా ఈనాటి ఇన్నోవా కార్ కంటే ఎక్కువగా దీన్ని నెల రోజుల పాటు 27 బస్సులను హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని 18/4/1932లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో ప్యాసింజర్లు మొత్తం 17 మంది, కండక్టర్ ఒకరు, డ్రైవర్ ఒకరు, కాబట్టి మొత్తం 19 మంది. సో ఆ కాలంలో దీనికి సెల్ఫ్ స్టార్టర్ విధానము లేదు. దీనికి క్రాంకింగ్ ద్వారానే మాత్రమే దీన్ని స్టార్ట్ చేసేది. అప్పుడు 27 బస్సులు 3 డిపోల ద్వారా ప్రారంభింపబడేది. ఈ 3 డిపోలు, ఒకటి కాచిగూడ డిపో, రెండోది నార్కెట్పల్లి డిపో, మరియు మూడోది కాజీపేట డిపో. ఈ 3 డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు నడిచేది. సార్, మొదటి తరం బస్సులను ప్రారంభంలో ఎన్ని రూట్లలో నడిపించారు, ఏ రూట్లలో నడిపించారు, అప్పుడు ఎన్ని బస్సులు ఎక్కడెక్కడ తిరిగాయి? 15 జూన్ 1932 నాడు ఈ బస్సులను ప్రారంభింపజేయడం ప్రజా రవాణా గురించి. మొట్టమొదటి రూటు గుల్జార్ హౌస్ నియర్ చార్మినార్ టు రాణిగంజ్. ఆ కాలంలో రాణిగంజ్ వరకే నగరం విస్తరించి ఉండేది. గుల్జార్ హౌస్ అనేది జన సమర్థంతో నిండి ఉండేది. కాబట్టి జన సమర్థం ప్లేస్ నుంచి ఇంకొక జన సమర్థం ప్లేస్ అయిన రాణిగంజ్ కు ఇది నడపడం జరిగింది. ఆ కాలంలో దీని పేరు నిజాం స్టేట్ రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఎన్ఎస్ఆర్ మాత్రమే ఉండేది, అంటే నిజాం స్టేట్ రైల్వేస్ ఉండేది. నిజాం స్టేట్ రైల్వేస్ ను లాభాల బాట పట్టించడానికి ప్రయాణికులు అవసరం ఉండేను. ఆ ప్రయాణికుల అవసరం కోసం రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ గా అప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్, నిజాం స్టేట్ ప్రైమ్ మినిస్టర్ అక్బర్ హైదరీ గారు ఆలోచన చేసి నిజాం యొక్క పర్మిషన్ తీసుకొని ఈ సంస్థను ఒక హౌగ్రేవ్ అనే ఒక ప్రాజెక్ట్ ఇంజనీర్ ను అపాయింట్ చేసి 3,71,000 రూపాయలతోటి ఈ కార్పొరేషన్ ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి డిపో కాచిగూడ డిపో, ఆపోజిట్ కాచిగూడ రైల్వే స్టేషన్. సార్, ఈ ఆర్టీసీ బస్సుల అన్నిటికీ కూడా జెడ్ అనే అక్షరంతో రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఆ జెడ్ అనే అక్షరానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అప్పట్లో ఆ పేరు, అదే జెడ్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనందరికి తెలుసు, 6వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ గారికి వారు మాతృమూర్తి జహ్రా బేగం అంటే చాలా మక్కువ, చాలా ఇష్టము. ఈ జహ్రా బేగం గారి యొక్క స్మృత్యర్థం, స్మారకార్థం జెడ్ ఉండాలని నిజాం గారు కోరుకున్నారు. అందువల్ల మన బస్సులన్నిటికీ, అప్పుడు రిజిస్ట్రేషన్ బస్సులన్నిటికీ జెడ్ అనేది ఒక సింబల్ వచ్చింది. మీరందరూ ఇక్కడ చూడవచ్చు, HYZ. అట్లనే మనం కూడా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ పరంపరను కొనసాగించింది. తదనంతరం టీఎస్ఆర్టీసీ కూడా జెడ్ అనే పరంపరను కొనసాగిస్తున్నది. ఎక్కడ మీరు జెడ్ చూసినా దాన్ని ఆర్టీసీ వెహికల్ అని అనుకుంటానికి తద్వారా వీలవుతున్నది. సరే, ఇప్పుడైతే బస్సులు డీజిల్ తోటి నడుస్తున్నాయి. మరి స్టార్టింగ్ లో డీజిల్ తోటే నడిచేటిగా, లేదంటే పెట్రోల్ తోటి నడిచేటిగా? వాటి ఇంధనం ఏంటి సార్ అసలు? ఆ కాలంలో పెట్రోల్ తోటి నడిచేది. మెట్టుగూడ దీనికి డిపో లెక్క ఉండేది. ఆ మెట్టుగూడలో మొత్తం క్రూడ్ ఆయిల్ ను మొత్తం డిస్టిలేషన్ చేసి పెట్రోల్ గా మార్చి నడిపేది. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో ఈ డీజిల్ సరఫరాకు, పెట్రోల్ సరఫరాకు, క్రూడ్ సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు, శత్రు దేశాల యొక్క ఓడలను సముద్రాల్లో ముంచేసినప్పుడు మనకు డీజిల్ కొరత ఏర్పడ్డది. డీజిల్ కొరత ఏర్పడినప్పుడు ఈ సంస్థ ప్రజలకు నిరంతరాయంగా కూడా రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఆ కాలంలో
ఇక్కడ